హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజేఎస్ కలెక్షన్స్ అఫీషియల్. మీ డీజేఎస్ మాధవి దినేష్. ఇప్పుడు మీరు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతే కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అడ్మిన్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఏ శారీ కావాలంటే ఆ శారీ, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది పర్టికులర్గా అదే స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కళ్యాణి కాటన్ శారీస్ ఫేవరెట్స్కి ఈ కలెక్షన్ అనేది చాలా నచ్చుతుంది అనమాట. చాలా బాగుంది. అది కూడా ప్లెయిన్ అనేది బాగా యూజ్ చేసే వాళ్ళకి కూడా ఈ కలెక్షన్ అనేది బాగా నచ్చుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కళ్యాణి కాటన్ ప్లెయిన్ మల్టీ కలర్ బార్డర్ శారీస్ అనమాట. ఇప్పుడు ఈ శారీస్ మాత్రం ఐ క్యాచింగ్ శారీస్ అండి. అట్లా మనం వేర్ చేస్తే అట్లా చూస్తూనే ఉంటారు. అంత నైస్ అండ్ డీసెంట్ లుక్ ఇస్తుంది ఈ శారీస్ వేర్ చేస్తే కనుక. చాలా బాగున్నాయి ఈ శారీస్ అనేది. మోస్ట్ అడ్మైరబుల్ కలర్స్‌లో వచ్చేసినాయి ఈ శారీస్ అనేది. కళ్యాణి పట్టు శారీస్ చూస్తున్నారు. 100% క్వాలిటీ ఎష్యూర్డ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇది విత్ బ్లౌజ్‌తో వస్తుంది. 80% కాంట్రాస్ట్ బ్లౌజ్‌తో వస్తుంది. వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది. వేర్ చేయడానికి చాలా సూపర్బ్‌గా ఉంటుంది ఈ శారీ అనేది. ఇది డ్యూయల్ టోన్‌లో కలర్‌లో వచ్చేస్తుందనమాట. ఈ కలర్స్ అనేది శారీ కలర్స్ అనేది డ్యూయల్ టోన్ కలర్స్‌లో వచ్చేస్తుంది. కలర్ వేరియేషన్ అనేది ఆహ్, నార్మల్‌గా ఉంటుంది. ఎందుకు అంటే డ్యూయల్ కలర్ అన్నప్పుడు మనకి పిక్చర్‌లో మనకి క్యాటలాగ్‌లో కనిపించేదానికి, రియల్‌గా ఉండేదానికి కొంచెం స్లైట్‌గా కలర్ అనేది డిఫరెన్స్ అనేది మామూలే. ఆ కలర్ అనేది డిఫరెన్స్ ఉంది అనే దాని కోసమైతే రిటర్న్ అనేది నాట్ అవైలబుల్ అనమాట. మంచి మంచి క్వాలిటీ కలెక్షన్స్ పంపిస్తారని కాబట్టి రిటర్న్ పాలిసీ అనేది నాట్ అవైలబుల్. మీరు ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఓపెన్ చేసేప్పుడు ఓపెన్ వీడియో అనేది షూర్‌గా తీయండి 360 డిగ్రీస్‌లో. ఏదైనా డ్యామేజ్ ఇష్యూస్ ఉంటే కనుక షూర్‌గా రిటర్న్ ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ డీజేఎస్ కలెక్షన్స్ అఫీషియల్. మీ డీజేఎస్ మాధవి దినేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్.